హాయ్ అండి. ఈరోజు ఒక విషయం చెప్తాను. యాక్చువల్గా మేము ఉంటున్న ఇంటికి ఆ సందు చివర ఒక తెలుగు ఆమె ఉందండి. యాక్చువల్గా మిగతా వాళ్ళంతా తమిళ వాళ్ళు. ఆమె వచ్చి అడిగింది, ఒక గ్యాస్ సిలిండర్కి డబ్బులు ఇస్తారా అని చెప్పి. ఎంత కావాలి ఏంది, మా దగ్గర 500 అయితే ఉంది అని చెప్పాను. ఆ 500 సరిపోదులేండి అని చెప్పి వెళ్ళిపోయిందండి. తర్వాత ఎగ్జాక్ట్ ఒక 1 మంత్ తర్వాత ఒక 500 ఉంటే ఇస్తావా అని చెప్పి అడిగింది. 500 అని చెప్పని మా ఆయనకేమో ఇస్తే తిడతారేమోనని 500 ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆయన అన్నారు, పక్కనింటి ఆమె వాళ్ళది వచ్చి ప్రొవిజన్ షాప్ పక్కింటి వాళ్ళది. ఆమె అయితే నాకు చాలా క్రెడిట్ పెట్టుంది, అప్పు పెట్టుంది, ఆమె దగ్గరికి వెళ్తే డబ్బులు రావు, నువ్వు ఎందుకు ఇచ్చావు అని చెప్పనింది. అసలే లోక జ్ఞానం తక్కువ, ఏం చేయమంటారు, ఏందో తెలుగు వాళ్ళు మీది తెలుగే మాది తెలుగే అన్నట్టుగా ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత మా ఆయన ఎవరికి ఇచ్చావు అన్నారు. తీసుకుని వెళ్ళేటప్పుడేమో ఆయన దగ్గర తీసుకుని చెప్పకుండా వెళ్ళి ఇచ్చాను, అది నా తప్పే. అప్పుడు ఆయన అన్నారు, ఇట్లా తెలుగు ఆమెకి ఇచ్చాను అని చెప్పని. అప్పుడు ఆయన అన్నారు, ఒక్క మాట చెప్తాను వింటావా, మీ అమ్మ నాన్నలు మనం డబ్బులు అడిగినప్పుడు మీ అమ్మ నాన్న కానీ మా అమ్మ నాన్న కానీ అవసరంలో ఇవ్వమంటే ఇవ్వలేదు. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి మాత్రం ఎట్లా నమ్మి ఇస్తావు అని చెప్పి ఒక్క మాట చెప్పారు. దెబ్బకి కేల్కతం, అంతే. డిప్రెషన్ అయిపోయాను. కరెక్టే కదా ఆయన చెప్పింది, మమ్మల్ని నమ్మి ఇన్ని సంవత్సరాలుగా తెలిసిన అమ్మా నాన్నలే ఇవ్వలేదే, ఎవరో ముక్కు మొహం తెలియని ఎదురుగా ఉన్నారు కదా, 1, 2, 6, 3 నెలల 4 నెలల పరిచయానికి ఇచ్చేసామే అని చెప్పి. జాగ్రత్త ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళు మన చుట్టూనే ఉంటారు, కొంచెం జాగ్రత్తగా మసలుకోండి. థ్యాంక్ యూ.